నమస్తే వీడియో న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అసెంబ్లీలో ఉభయ సభల్లో వాడివేడి చర్చల మధ్య 8వ రోజు కొనసాగిన శాసనసభ సమావేశాలు. సభలో సుదీర్ఘంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మండలిలో విశాఖ ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరణపై హోంమంత్రిని ప్రశ్నించిన సభ్యులు. విశాఖ ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించిన హోంమంత్రి. నగరంలో ఘనంగా ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. ఈ నెల 24న అమలాపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరగనున్న శెట్టి బలిజ కార్తీక వనభోజనాలు. సంఘీయులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చిన శెట్టి బలిజీ సంఘం నాయకుడు కట్ట మల్లేశ్వరరావు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. శాసనసభ సమావేశాల్లో బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా మాట్లాడారు. 150 రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. వైసీపీ పాలనలో జరిగే అక్రమాలపై ఎంత తవ్వితే అంత భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. 4 దశాబ్దాలుగా ప్రజలు నన్ను ఆదరించారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. ప్రజల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ నిత్య విద్యార్థిలా నేర్చుకున్నానని, ఎన్నో కష్టాలు చూసా, అవమానాలు ఎదుర్కొన్నా 24 క్లైమ్ రోమన్స్ దాడి చేసే వెంకటేశ్వర స్వామిని పునర్జన్మ ప్రసాదించి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఈ సభలోనే నా కుటుంబ సభ్యులను అవమానపరిచేలా మాట్లాడారు. ఆ సమయంలో తీవ్ర ఆవేదన కలిగింది. వేధింపులకు గురి చేసి చివరకు జైలుకు పంపించారు. నేను ఏ తప్పు చేయలేదు, చెయ్యనని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. శాసనసభ సమావేశాల్లో బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా మాట్లాడారు. 150 రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. వైసీపీ పాలనలో జరిగే అక్రమాలపై ఎంత తవ్వితే అంత భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. 4 దశాబ్దాలుగా ప్రజలు నన్ను ఆదరించారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. ప్రజల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ నిత్య విద్యార్థిలా నేర్చుకున్నానని, ఎన్నో కష్టాలు చూసా, అవమానాలు ఎదుర్కొన్నా 24 క్లైమ్ రోమన్స్ దాడి చేసే వెంకటేశ్వర స్వామిని పునర్జన్మ ప్రసాదించి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఈ సభలోనే నా కుటుంబ సభ్యులను అవమానపరిచేలా మాట్లాడారు. ఆ సమయంలో తీవ్ర ఆవేదన కలిగింది. వేధింపులకు గురి చేసి చివరకు జైలుకు పంపించారు. నేను ఏ తప్పు చేయలేదు, చేశానని చెప్పారు. ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్లో కానీ మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది. ఇన్ని సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా, ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. అదే ఇంకొక విధంగా దిశ అనునిత్యం కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం, అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను. అందుకే 4 దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు. వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మొట్టమొదటిసారి అధ్యక్ష 1978 నేను ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి ప్రజల కోసం పనిచేయడం, అనునిత్యం అధ్యయనం చేయడం, నిత్య విద్యార్థిగా నేర్చుకోవడం, నేర్చుకున్న విషయాల్ని ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏమేం చేయాలో చేసుకుంటూ ముందుకు వచ్చాం.
6 సంవత్సరాల కంటే ముందు ఎన్నో పదవుల్లో చేపట్టిన 46 ఏళ్లుగా నా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూశాను, ఎన్నో కష్టాలు చూశాను, అవమానాలు పడ్డాను. కడాన నా మీద క్లేమోర్ మైన్స్ 24 బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణభిక్ష పెట్టాడు, పునర్జన్మ కల్పించారు. 4 సంవత్సరాలు ఇక్కడున్నప్పుడే నా మీద చాలా దారుణంగా కుటుంబ సభ్యుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే నా జీవితంలో ప్రాణానికి కూడా భయపడలేదు. కానీ ఆ సమయంలో ఒక బాధ, ఆవేదన కలిగింది. అలాంటి వేధింపులకు కూడా గురయ్యాను. కడకు జైలు కూడా పంపించే పరిస్థితి వచ్చారు. కానీ అధ్యక్ష, నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయను. అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తా. ఇలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడంతా కూడా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 8వ రోజు మండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కొనసాగింది. విశాఖపట్నంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిందని, ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు ఏ చర్యలు చేపడుతున్నారని మండలిలో సభ్యులు హోంమంత్రి వంగలపూడి అనితను ప్రశ్నించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం చెప్తూ ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. నగరంలో 11 జంక్షన్ల వద్ద పాదచారులు క్రాసింగ్ అవసరాన్ని గుర్తించామన్నారు. మరో 11 జంక్షన్లో కొత్త ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటును ప్రతిపాదించినట్లు ఆమె స్పష్టం చేశారు. జీవీఎంసీ, ఎన్హెచ్ఏ అధికారుల ద్వారా విశాఖపట్నంలోని గుంతల రోడ్లను పూడ్చేందుకు మరమ్మతులుగా దిశగా కసరత్తు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కప్పరణ, మురళీనగర్, రామపురం, కొమ్మాది, చంద్రంపాలెం, పాతగాజువాక, సింహాచలం ఆర్టీసీ బస్టాండ్ల దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫ్లైఓవర్ల ఏర్పాటు సహా సిగ్నల్ పాటించిన వారిని గుర్తించేందుకు 74 సీసీ కెమెరాలను సైతం ప్రధాన కూడల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారీ వాహనాలు రాత్రివేళ మాత్రమే అనుమతించే చర్యలు కూడా చేపడుతున్నామన్నారు. గ్రంథాలయాలు మనకు విజ్ఞాన భాండాగారాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ అన్నారు. మన విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు జరిగింది. వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమకు అందుబాటులో ఉన్న గ్రంథాలయాలను వినియోగించుకోవాలని సూచించారు. దీనివలన విజ్ఞానం సంపాదించి మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వారోత్సవం మనం నడుపుకుంటాము. ఈ సంవత్సరం కూడా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవం జరపడం జరిగింది. ఇది పోయిన వారం నుంచి 14వ తారీఖు నుంచి ఇవాళ వరకు 20th వరకు రకరకాల ప్రోగ్రామ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ కోసం పెట్టడం జరిగింది. పిల్లల కోసం కొన్ని ప్రోగ్రామ్, తర్వాత అడల్ట్ కోసం కూడా, మహిళల కోసం కొన్ని ప్రోగ్రామ్, ఇలాంటి ప్రతి ఏజ్ గ్రూప్ కోసం కొన్ని ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. దాదాపు 400 మంది ఈ అన్ని పార్టీ కాంపిటీషన్స్లో కానీ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు 14వ తారీఖులో మన ఆనరబుల్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు జయంతి రోజు బాల్ దివస్ ఉంటుంది. ఆ రోజు కూడా పిల్లల కోసం కార్యక్రమం ఆయోజన చేయడం జరిగింది. తర్వాత 15వ తారీఖు 15th రోజు బుక్ ప్రదర్శన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే బుక్ నోవెల్ ఉంటాయి దీని మీద చాలా ఇప్పుడు ఇంట్రెస్ట్ కొంచెం తగ్గింది కాబట్టి ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ ఎంకరేజ్ చేయాలి ఏ ఉద్దేశంతో దీని మీద బుక్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. తర్వాత 16th రోజు 17th రోజు మహిళల కోసం కూడా కొన్ని ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పిల్లల కోసం కూడా కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగినాయి. సో ఈ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా చాలా ఉత్సాహవంతంగా మన ఈ ప్రోగ్రామ్ చేశాము. దీంట్లో సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహగిరిపై గల గంగాధర సమీపంలో గల ఉప ఆలయం రామాలయంలో బుధవారం శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం పురస్కరించుకుని శ్రీరామ షడక్షరి సంక్షిప్త రామాయణం పారాయణం అత్యంత వైభవంగా జరిపించారు. ప్రతి నెల శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం పురస్కరించుకొని శ్రీ స్వామివారి ఉపాయాలయమైన రామాలయం నందు పునర్వసు హోమం అత్యంత వైభవంగా జరిపించారు. హోమం సందర్భంగా శ్రీరాముని సంక్షిప్త రామాయణం పారాయణం
శ్రీరాముని షడక్షరి పారాయణం స్వామివారి ఆలయ వేద పండితులు మరియు అర్చక స్వాములు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులందరూ ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని, ఆయన గుణగణాలను, బాలరాముని స్మరించుకుంటూ శ్రీ సంక్షిప్త రామాయణం శ్రీరాముని షడక్షరి పారాయణం కార్యక్రమంలో ఉద్యోగులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. టాయిలెట్ల వినియోగం ఆవశ్యకతను తెలుసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. వరల్డ్ టాయిలెట్ డేను పురస్కరించుకుని ఆనందపురం జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ విద్యార్థులను ఉద్దేశించి పలు అంశాలపై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ టాయిలెట్లను వినియోగించాలని, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. వినియోగించడానికి వెళ్లిన వారు విధిగా శుభ్రం చేయాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. బాలబాలికలు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి రోగాలు ప్రబలకుండా జాగ్రత్త పడాలని హితవు పలికారు. వ్యక్తిగత బాధ్యతగా భావిస్తూ టాయిలెట్ల శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులను ఉద్దేశించి పేర్కొన్నారు. గాంధీజీ చెప్పినట్లు మార్పు మనతోనే ప్రారంభం కావాలని హితవు పలికారు. కేవలం ఈ ఒక్క వారంలోనే పరిశుభ్రత గురించి, టాయిలెట్ల వినియోగం గురించి పట్టించుకొని మరలా మర్చిపోకూడదని పేర్కొన్నారు. శెట్టిబలజ కార్తీక మాస వన సమరాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో శెట్టిబలిజ సంఘం సీనియర్ నేత, హ్యూమన్ రైట్స్ ఫర్ ఇండియా కన్వీనర్ కట్టా మల్లేశ్వరరావు మాట్లాడారు. ఈ నెల 24న మంత్రి వాసంశెట్టి సుభాష్, వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో అమరాపురంలోని శ్రీ సత్యమ్మ తల్లి గుడి సమీపంలో వన సమారాధన జరుగుతోందని తెలిపారు. ఈ సమారాధనలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తమ సామాజిక వర్గానికి చెందిన వారందరూ కుటుంబాల సమేతంగా పాల్గొంటారని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న శెట్టిబలిజల మందరం ఈ నెల 23న బాలయ్య శాస్త్రి లేఅవుట్లో ఉన్న శెట్టిబలిజ భవనం నుండి బయలుదేరుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్తీక వన సమరాధన సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో కార్పొరేటర్ ఏ శ్రీవిద్య, రెడ్డి వెంకటేశ్వరరావు, కడలి సుబ్బారావు, చొల్లంగి వెంకటరమణ, గుత్తుల విజయ్ కుమార్, ఆర్ శ్రీనివాస్, కుడుపూడి శ్రీనివాస్ రెడ్డి, భగవాన్ తదితరులు పాల్గొన్నారు. వన సమారాధన కార్యక్రమానికి అమలాపురం నుండి మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు వారి ప్రతినిధులను పంపించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2022 సంవత్సరంలో జరిగినటువంటి వన సమారాధనకు 75,000 మంది వస్తే 2023 సంవత్సరం జరిగినటువంటి వన సమారాధనకు 1,25,000 మంది వచ్చారు. ఆయన అనుకోకుండా ఎమ్మెల్యే కావడం, అలాగే మంత్రి కావడం అనేది మా అందరికీ సంతోషదాయకమై ఉండి, ఈరోజు 2024 సంవత్సరంలో సుమారు 2 లక్షల మందితో అమలాపురంలో వన సమారాధన ఏర్పాటు చేయడానికి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో ఉన్నటువంటి శెట్టిబలిజీ కులస్తులు అందరూ కూడా శెట్టిబలిజీ భవనం NH5 4th రౌండ్ పోలీస్ దగ్గర ఉన్నటువంటి నుండి 23వ తారీఖు సాయంకాలం స్కూటర్ల మీద, కార్ల మీద, అలాగే బస్సుల మీద ర్యాలీగా బయలుదేరి వెళ్ళడానికి సంసిద్ధులు అవుతున్నారు. శెట్టిబలిజీల యొక్క ఐక్యతను సాటి చెప్పుకోవడం కోసం చేసేటువంటి కృషిలో ఇది ఒక పెద్ద భాగమనే చెప్పాలి. విశాఖపట్నంలో కూడా సుమారు 2 లక్షల మంది ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ప్రాధాన్యత పార్టీలు ఇవ్వడం లేదు. కాబట్టి విశాఖపట్నంలో కూడా శెట్టిబలిజీ యొక్క ప్రాధాన్యత ఏంటో చూపించడానికి ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్గాను, అలాగే శెట్టిబలిజీ సంఘం సీనియర్ నాయకులుగా నేను అవిరలు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండోది, వాసంశెట్టి సుభాష్ గారు SAF అనే సంస్థ స్థాపించి నిరుపేదలుగా ఉన్నటువంటి అన్ని తరగతుల వారికి కూడా వేలాది మందికి నిరుద్యోగ సమస్య కానివ్వండి, లేదు అన్నదానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, విద్యాదానం కానివ్వండి చేయడం జరిగింది. దానివల్లే పబ్లిక్లో వాసంశెట్టి సుభాష్ గారు అనేటువంటి పేరు మారుమోగడం వల్ల ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ వారి ఆయనకి ఒక మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది. మూడో విషయం ఏంటంటే, శెట్టిబలిజీలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో ఉన్నటువంటి వాళ్ళని ఆహ్వానించడమే కాకుండా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, మిగిలినటువంటి జిల్లాల్లో కూడా వారు అనేక మంది కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ అరెస్టుతో జైలు పాలైన చంద్రబాబు జైలు నుండి విడుదలై ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని, అప్పుడు భద్రాచలం పాదయాత్రతో వస్తానని మొక్కుకున్న 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి బుధవారం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం తుంగ్లం గ్రామం నుండి ఆయన భద్రాచలం పాదయాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఏ తప్పు చేయకుండా నారా చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపిందన్నారు. చంద్రబాబు విడుదలయ్యి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుని మొక్కు తీర్చుకునేందుకు నేడు పాదయాత్ర ప్రారంభించానన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై శ్రీరామ్. 9/9/2023 ఆనాటి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పంపించినప్పుడు నేను బై బర్త్ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంచారు. అయినప్పటికీ ఆయన మీద ఉన్న అచంచలమైన విశ్వాసం, ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవ, నన్ను ప్రోత్సహించిన విధానం నన్ను ఆలోచింపజేసింది. ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఒక మనిషిగా ఖండించవలసిన బాధ్యత ఉండి ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్టుని ఖండించి నల్ల దుస్తులతో నిరసన తెలియజేసి ఒక వారం రోజులు ఆయన మీద భక్తి విశ్వాసాలతో, ఆయన మీద ప్రేమతో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఆ రోజు నల్ల దుస్తులు ధరించి ఒక రోజంతా ఉపవాసం ఉండి ఈయన సెప్టెంబర్ 21వ తారీఖున నేను మొక్కుకున్నాను. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది. ఈయన తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని, విడుదలైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, అయిన వెంటనే భద్రాచలం తుంగలాం రామాల నుంచి భద్రాచలం రామాల వరకు నడిచి వస్తానని మొక్కుకున్నాం. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఆ రోజు మొక్కుకున్నాం. మరలా ఎలక్షన్స్ ముందు మన సస్పెన్షన్ విడుదల చేయడం, టెక్కలి పరిశీలకులుగా నియమించడం, పార్టీ అప్పచెప్పిన బాధ్యతను సంపూర్ణంగా పనిచేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఈరోజు శ్రీ రాముల వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన మంచి ముహూర్తాన పాదయాత్ర చేయాలని సంకల్పించాం. ఈరోజు ఈ సంకల్పం విజయవంతం కావాలని శ్రీరాముని, ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈ పాదయాత్రను మొదలు పెడుతున్నాం. తమకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వీవోఏలు ధర్నా నిర్వహించారు. ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వీవోఏలు తమ నిరసన తెలిపారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు నేత ఆర్కేఎస్వి కుమార్, సంఘం గౌరవ అధ్యక్షురాలు పి మణి, అధ్యక్ష కార్యదర్శులు అపర్ణ, కంచెమాత తదితరులు మాట్లాడారు. 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని సీఎం చంద్రబాబు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. వీవోఏలు బకాయి జీతాలు చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వీవోఏలు సంఘం నాయకులు వెంకటలక్ష్మి, పార్వతి, గౌరీ, శారద తదితరులు పాల్గొన్నారు. మా మండలం మొత్తం అన్ని 4 మండలాల నుంచి కూడా వీవోఏలు తరలి వచ్చి ధర్నా చౌక్లోనైతే కూర్చోవడం జరిగిందండి. మా గత ప్రభుత్వంలో పేక మీద కత్తిలా వేలాడుతున్న 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆ సర్క్యులర్ రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా మాకు హామీలు అయితే ఇవ్వడం జరిగింది. విజయవాడలోని 3 రోజులు వంట వార్పు కార్యక్రమంలో భాగంగా వంట వార్పు చేసుకొని అక్కడే పిల్లల్ని వదిలేసి విజయవాడలో ధర్నా చేసినప్పుడు హామీ ఇచ్చారు మాకు. ఆ హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేకపోగా మళ్ళీ ఆ కాలపరిమితి సర్క్యులర్ని మళ్ళీ బయటకు తీసి మా వీఓఏల ఉద్యోగ భద్రత మీద దెబ్బ కొట్టడం అయితే జరుగుతుంది. కనీసము ఇప్పటికైనా ఇన్ని సేవలు అందిస్తున్న గ్రామ సంఘాలకు వీఓఏలుగా మేము పనిచేస్తున్నాము. మా సేవలను గుర్తించి ప్రభుత్వం మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మాకు 4 నెలలు బట్టి వేతనాలు చెల్లించలేదు. ఎలా బ్రతుకుతాం అనుకుంటున్నారో, కనీసం ఇప్పుడే వెంటనే మా జీతాలు అనేది చెల్లించాలి. మళ్ళా మాకు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి పని భారాన్ని తగ్గించాలి. కనీసం మా డిమాండ్లు గుర్తించి ప్రభుత్వం ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలు గుర్తించి మా సమస్యలు పరిష్కరించాలని సభాపూర్వకంగా కోరుకుంటున్నాం. మీకైతే చంద్రబాబు నేరుగా మీ దగ్గరకు వచ్చి మీరు ఏదైతే డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లు తక్షణం నిర్వహిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు అసలు కాల్పన సద్వాన్ని మా పేకమ కత్తిలాగా అలాగే ఉంచారు. కానీ మేము ఎన్నో వేల నుంచి ఇక్కడ ఇందులో వెలుగు డిపార్ట్మెంట్లో 28,000 మంది వీవోలు కష్టపడి పనిచేస్తున్నాము. ప్రతి కష్టపడి ఇంటింటికి డోర్ కంటే సర్వీస్ చేస్తున్నాము. కానీ మా సమస్యలు మాత్రం చంద్రబాబు నాయుడు కలిసాము, 4 నెలలు కలిస్తే మీరు తక్షణమే పరిష్కరిస్తామమ్మా. మీరు ఏదైతే డిమాండ్లు పెట్టారని ఎన్నికల ముందు
చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కదా అదే డిమాండ్ వాళ్ళకి ఉంచారు. కానీ మేము ఎన్ని వేల గంటకి పని చేస్తున్నాము. మేమైతే డిమాండ్లు ఏదైతే అడుగున్నామో అనేది మాకు ఇప్పటికి వచ్చి మాకేమి చేయలేదు. మేము చాలా బాధపడుతున్నాము. ఇలాంటి ధర్నాలు ఎన్నో చేస్తాము. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తాము, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తున్నాము. గత ప్రభుత్వం కూడా మాకు చేస్తామని చెప్పారు, హామీలు ఇచ్చారు. కానీ ఆ ప్రభుత్వం అలాగే చెప్పారు. అందుకే ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాము. ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఎంపీ చేసి మేము ఎన్నో వేలుగా ఉన్నామని ఈ ప్రభుత్వం మాకు ఏదో మేలు చేస్తుంది. గత రామారావు గారు పెట్టిన భిక్ష అండి. మనకి రామారావు గారు చెప్పారు గతం ఈ గ్రూపులు ఏర్పడడం చేసేది అతను. కానీ ఇదే ప్రభుత్వం వచ్చింది ఎంతో సంతోషపడ్డాము. మా వీవోలు అందరూ కూడా సంతోషపడ్డాము మాకేదో న్యాయం చేస్తారని. కానీ మాకు అన్యాయం చేస్తున్నారండి. ఇది తక్షణమే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి మాకు ఏవైతే డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్లన్నీ కాలపరిమితి రద్దు చేయాలని, అలాగే మాకు తక్షణమే 4 నెలల జీతం రాలేదండి, మాకు తక్షణమే రోజు నెలవారీకి జీతం పడినట్టు చేయాలని కోరుతున్నాము. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆయోజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాలయ దర్శనం కల్పించారు. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. सर्वेभ्यः श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः. अयं मुहूर्त्यावकः कुरु सर्वमायुरुपासता सर्वेभ्यः श्रीवैष्णवेभ्यो बलत्वं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मी. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో వ్యక్తిగత అర్జీల సమర్పణ, వేపగుంట గ్రామ సచివాలయాల వద్ద ఇల్లు లేని నిరుపేదలతో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామాల్లో 1.5 సెంట్లు, పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆయా ఇళ్ల స్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యం కాని ప్రాంతంలో కేటాయించడం జరిగిందని, అందులో చాలా మంది పేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే 1 సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం సరిపోదని భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాలు ఆనాడే వైసీపీ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ లెక్క చేయకుండా నాటి ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లిందన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, పట్టాలు నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకుని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హయాంలో ఆ రోజు రాష్ట్రంలో లక్షలాగా వాళ్ళకి టిడ్కో ఇల్లు ఇచ్చారు. తర్వాత మారిన వైసీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇల్లు మార్పులు జరిగాయి. కొన్ని లక్షలాది ప్రజలు టిడ్కో ఇళ్ళ కోసం 50,000 నుంచి ₹1,00,000 కూడా డీడీలు కట్టారు. ఇప్పుడు ఇదే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముందు టిడ్కో ఇల్లు జరిగిన సంబంధించి ఎవరెవరు డబ్బులు ఇచ్చారు ముందు వాళ్ళందరికీ టిడ్కో ఇల్లు అప్పచెప్పాలి. వైసీపీ ప్రభుత్వంలోని టీడీపీ ప్రభుత్వం కలిసి జరిగినటువంటి అక్రమాలను కూడా బయటకు తీయాలి. రెండవది, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలకు దూరంగా ఉన్న మారుమూల గ్రామాల్లో చాలామందికి ఇల్లు ఇస్తామని చెప్పుకున్న హామీ పత్రాలు పట్టాల రూపంలో ఇచ్చారు. 1 సెంటు భూమిలోని అవి కూడా చాలా లోతట్టు ప్రాంతాల్లో ఇచ్చారు. కొన్నింటి నిర్మాణాలు కూడా ఎటువంటి నిబంధనలు ఇది లేకుండా చాలా పటిష్టమైన నిర్మాణం లేకుండా కట్టారు. అవన్నీ ఈరోజు ప్రభుత్వం బోర్డు సొమ్ము అనేది లాస్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళకి అందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, అలాగే పల్లెటూరులో 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి, అలాగే ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక మీటింగుల్లో చెప్పారు. మొన్న సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రకటించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో వచ్చినా ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. కాబట్టి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో ఏదైతే మీరు ప్రకటించారో, హామీ ఇచ్చారో అదే ఆ హామీని నిలబెట్టుకోవాలని.
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం విశాఖ ఆధ్వర్యంలో శత జయంతి సాహితీ మూర్తుల ప్రసంగ లహరి కార్యక్రమం జరిగింది. గ్రంథాలయ వారోత్సవాల నేపథ్యంలో విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరసం కార్యదర్శి క్షేత్రపాల్ రెడ్డి మాట్లాడుతూ కాళీపట్నం రామారావు సాహిత్యానికి చేసిన సేవలను కొనియాడారు. సాహితీ లోకానికి కారా మాస్టర్గా సుపరిచితులని అన్నారు. తన రచనలతో ఎందరో పాఠకులకు దగ్గరే వారి మనసును గెలిచారని చెప్పారు. ఎన్నో అరుదైన పుస్తకాలను కారా మాస్టర్ పాఠకులకు అందుబాటులోకి తెచ్చారన్నారు. కారా మాస్టర్ రచనలు సాహిత్య విలువలు అమోఘమైనవని క్షేత్రపాల్ రెడ్డి ప్రశంసించారు. తెలంగాణ పోరాటానికి ఇక్కడ మద్దతు ఇచ్చాడు. తిని సత్యంలో ఉన్నాడు. తారాదేవి తిరిగాడు. 19 ఏళ్ల వయస్సులోనే తెనాల్లో జరిగిన కార్మిక ధర్మారావు గారు అధ్యక్ష జరిగినటువంటి అభ్యుదయ సంఘం సభకి అంతకుముందే 36లో లక్నోలో అఖిల భారత అభ్యుదయ సంఘం సమావేశం జరిగింది. ఆ పేరుతో తెనాలి. జనసేన నేత 22వ వార్డ్ కార్పొరేటర్ పీతల మూర్తి తీరుపై వ్యాపారులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నో దశాబ్దాలుగా రోడ్డుపై చిరు వ్యాపారం చేసుకుంటున్న తమ పొట్టలు కొట్టాడని మండిపడ్డారు. కార్పొరేటర్ పీతల మూర్తి చర్యలు నివసిస్తూ చిరు వ్యాపారులు జీవీఎంసీ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపారు. పీతల మూర్తికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ మూర్తి నిర్వాహకం వలన 200 మందికి పైగా చిరు వ్యాపారులం ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారం చేసుకుంటూ తమ కుటుంబాలను ఎన్నో ఏళ్లుగా పోషించుకుంటున్నామని తెలిపారు. ఓటేసిన తమపై కక్ష ఎందుకు అంటూ పీతల మూర్తిని సూటిగా ప్రశ్నించారు. ఉన్నత అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 22వ లైన్ కళాభారతి లైన్లోని నూడిల్స్ వ్యాపారం ఉన్నది. 20 సంవత్సరాలు పూర్వీకుల దగ్గర మా పేరెంట్స్ దగ్గర నుంచి చేస్తున్నారు. ఇప్పుడు మా హస్బెండ్ చేస్తాను, మా హస్బెండ్ నేను సాయం చేస్తాను సార్. అక్కడ ఉండేది అక్కడ తోపిడి పళ్ళు మొత్తం తొలగించారని ఇన్స్ట్రక్షన్ కార్పొరేటర్ గారు జారీ 1 ఇయర్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. మమ్మల్ని ప్రజలు పెడుతూనే ఉన్నారు, మాకు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు సార్. అయినా తట్టుకొని బ్రతమాలతో ఏదో చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మా మీద హైకోర్టులో కంటెంట్ వేశారండి. సామాన్య ప్రజలు ఒక పూట వ్యాపారం మానేస్తే సార్ మా కడుపుగడ మాలాంటి ప్రజల మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు హైకోర్టులో మేము కేసు వేశారు. తిరిగి కేసు వేసే అంత స్తోమత మాకు లేదండి. సో మాకు ఎక్కడికి వెళ్ళినా సరే మాకు అంత ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు ఎవరిని బ్రతమాలకు నేను పెట్టించుకోవడానికైనా అని హైకోర్టులో కంటెంట్ వేశారని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సరే సార్ మేము వ్యాపారాలు ఆపేద్దామని నిర్ణయించి మా ఇల్లు దగ్గర పార్కింగ్ చేసిన బళ్ళు తెల్లవారు 3 గంటలకి తీసుకొని డిస్పోజ్ చేశారండి. తెల్లవారు 3 గంటలకి జీవీఎంసీ వర్క్ చేస్తారండి. తెల్లవారు 3 గంటలకి జీవీఎంసీలు వర్క్ చేస్తారండి. ఆ టైంలో జీవీఎంసీ డ్యూటీలు ఏ టైంకి అండి తెల్లవారు మార్నింగ్ 5 to ఈవినింగ్ 5 వరకే సార్. తెల్లవారు 3 గంటలకి జీవీఎంసీ తీసుకొచ్చి మూలమూలన వచ్చి నా బండి మొత్తం డిస్పోజ్ చేశారు. నా దగ్గర ప్రతి ఒక్కరు డిస్పోజ్ చేశారు సార్. అది ఎక్కడ చేయండి సార్, ఇది ఏమన్నా న్యాయంగా వెళ్తుందండి? మా మీద ఏంటి సార్ ఇంత కక్ష? హైకోర్టులో కేసు వేసి మా బ్రతుకులు పొట్ట మీద కొట్టారండి. ఈరోజు ఇక్కడ కాపీ ఇంకో దగ్గర బతుకుదామన్నా సరే మాకంటూ ఇటువంటి ఆధారం లేదు. ఉన్న మాకు ఆధారాలు అన్నీ పోగొట్టారండి. దయచేసి మాకు అందరూ న్యాయం చేయండి. ఇలాంటి కార్పొరేట్లు ఇలాంటి వ్యవస్థ మాకు వద్దండి. మాకు ఓట్లేసి గెలిపిస్తున్నందుకు దయచేసి మాకు సమాధులు కట్టొద్దండి. మా సమాధుల మీద గ్రేటర్ విశాఖపట్నం అనే ట్యాగ్ మాత్రం వేయకండి. దయచేసి మాకు న్యాయం చేయండి. 60 సంవత్సరాల దగ్గర నుంచి అందరూ కష్టపడుతున్నాం సార్. ఎడ్యుకేటెడ్ కూడా మేము సెల్ఫ్ బతుకుతున్నాం సార్. నాకు న్యాయం కావాలి, న్యాయం చేయాలి. దయచేసి మా అదే స్థానంలో మాకు వ్యాపారం చేసుకునే అవకాశం మాకు ఇవ్వాలి. నాకు ఏ తెరువులేదు బాబు, మొన్నే బాగులేదు. బాగుగా చిన్న దుకాణం పెట్టుకోండి బాబు. మసాలా సామాన్, ఒత్తుల ప్యాకెట్లు, ఊదొత్తులు అవన్నీ ఎత్తుకోండి బాబు. అవన్నీ తీసుకెళ్ళిపోండి బాబు. ఏ ఆస్కారం లేదు. కొడుకులు లేరు. 3 ఆడపిల్లలు ఓళ్ళింటికి వాళ్ళే ఉన్నారు. నాకు చూసిన లోవులు లేరు. మా ఆయనకి మన చెయ్యి ఇరిగిపోయింది. ఆ ఏరి మీదే బతుకుతాను బాబు. ఏంటి మసాలా సామాను ఏటి పోపులే అమ్ముకుంటాను బాబు. ముసలోటి చెయ్యి ఇరిగిపోయింది. పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ను ప్రైవేటీకరణ చేసే యోచనను విరమించుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కేంద్రాన్ని సిఐటియు నేత కనకారావు హెచ్చరించారు. హాస్పిటల్ను ప్రైవేటీకరణ చేయవద్దని పోర్టు యాజమాన్యమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ యూనియన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారంతో 51వ రోజుకు చేరుకున్నాయి. ఆసుపత్రి సమీపంలో జరుగుతున్న ఈ శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పోర్టు ఉద్యోగులు, అధికారులు, కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రిని పోర్టు యాజమాన్యమే నిర్వహించాలన్నారు. పీపీపీ పద్ధతిలో ఆసుపత్రిని అభివృద్ధి పేరిట ప్రైవేట్ పరం చేయడం దారుణమన్నారు. యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఇక్కడ ప్రధానంగా 51st డే ఈరోజు. ఎందుకంటే కంటిన్యూస్గా అన్ని యూనియన్ల తరపున ఇక్కడ రిలే హంగర్ స్ట్రైక్ ప్రధానంగా ఎందుకు చేస్తున్నామంటే, పోర్టు 1984లో ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్. సుమారు 40,000 మందికి పోర్టు ఉద్యోగస్తులు, పెన్షనర్స్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వీస్ చేసిన ఆర్గనైజేషను ఈరోజు ఎవరు ప్రైవేట్ వ్యక్తుల్లో చేతుల్లో పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇక్కడ లోకల్ మేనేజ్మెంట్ కూడా చాలా అతి ఉత్సాహంతో ముందుకు వెళ్తున్న తరుణంలో గతి లేక ఈ రోడ్డు మీద మనం పడ్డాం. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే వాళ్ళు వ్యాపారంగా చూస్తారు తప్ప వెల్ఫేర్ అన్నది ఉండదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో ఉభయ సభల్లో వాడివేడి చర్చల మధ్య 8వ రోజు కొనసాగిన శాసనసభ సమావేశాలు. సభలో సుదీర్ఘంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మండలిలో విశాఖ ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరణపై హోంమంత్రిని ప్రశ్నించిన సభ్యులు. విశాఖ ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించిన హోంమంత్రి. నగరంలో ఘనంగా ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. ఈ నెల 24న అమలాపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరగనున్న శెట్టిబలజ కార్తీక వనభోజనాలు. సంఘీయులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చిన శెట్టిబలజీ సంఘం నాయకుడు కట్ట మల్లేశ్వరరావు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.